అబ్బా పొద్దుగాల గొడవ పడి మరి నా భర్తతోని బయటకు తోలుకోమని అడిగిన. ఇక గొడవ పడంగా పడంగా బయటకు తోలుకోపోతా అన్నాడు. ఇక నా మొగడు వచ్చేసరికి తయారై ఉంటా నేను. పెళ్లి కాకముందుకైతే మన ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు. ఇక పెళ్ళి అయితే ఏంది పాడైంది. మెడలా పుస్తకడతాడు, తీసుకొచ్చి ఇంట్లో పడేస్తాడు. ఎటు పోవద్దు, ఏం చేయొద్దు, మొగడు ఇంటనే బయటికి పోవాలి. ఏం చేస్తా, తయారై ఉంటా. ఇక నా మొగడు వచ్చినాక తోలుకోపోతుండొచ్చు. అబ్బా ఆయన బయటకు తోలుకోవతా అని చెప్పే పొద్దుగాల తయారయ్యి ఏ కాలం అవుతుంది, ఇంకా వస్తలేడేందో నా మొగడు. అగో ఏమయ్యా వచ్చినావా? నేను నీ గురించే చూస్తున్నానయ్యా, ఎంతసేపు అవుతుంది. గింత లేటా, పోదాంపా బయటికి, తోలుకోవతా అంటివిగా. అవునే, బయటికి తోలుకోపోతా అన్నా. సరే గాని నీ బట్టలేందే, నువ్వు గిట్ల తయారైనవేందే? అగో ఏమైందయ్యా నా బట్టలకు? ఏందే ఆ పాయింట్ టీ షర్టు ఇప్పి చీరనన్నా డ్రెస్ అన్న వేసుకపో, గిట్ల తయారైనవేందే? ఆగో చూసినావా, మనము పెళ్లి కాక ముందుకు ఇదే డ్రెస్ లా ఎన్నిసార్లు బయటకు తిరిగినాము. అప్పుడు నువ్వేమనలే, ఇప్పుడేమో ఇట్లా పడైన బట్టలు అంటున్నావు. అప్పుడు పెళ్లి కాలేదే, ఎట్లా తిరిగినా ఏ బట్టలు వేసుకున్నా ఏం కాదు. ఇప్పుడు పెళ్ళైంది, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుంటే బయటకు తోలుకోతా, లేకపోతే లేదు. షీ చూసినావా, పెళ్లి కాక ముందు ఉన్న ప్రేమ లేనే లేదు, పెళ్లి కాగానే మారిపోయినావు నువ్వు. అప్పుడున్న ఇంట్రెస్ట్ ఇప్పుడు లేనే లేదు నీకు. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుంటే తోలుకోతా అంటున్నావు, లేకపోతే లేదంటున్నావు కదా. ఏమవుతుంది? అయితే ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని అంటావు, అంతే నాయ మరి. అంతే మరి, నేను డ్రెస్ ఏం చేంజ్ చేసుకోను. అయితే నడివే పోదాం మరి. ఇక నువ్వు చెప్తే తింటావు, తోలుకోతుందా? ఏందయ్యా ఎడికన్నా బయటికి తోలుకోమంటే నువ్వేమో బైక్ అడిగి తోలుకొచ్చినావు పొలాలకు. నువ్వే కదనే ఏడికన్నా బయటికి తోలుకో అన్నావు. ఏడికైతే ఏముంది, బయటకి ఎందుకని మన పొలం కాడికే తోలుకొచ్చిందే. ఇక బయటకు తోలుకొచ్చినాక ఇదంతా తిరిగి చూడు, ఈ ఇంటికి పోదాము. ఆహా అవునా? నీకు సిగ్గు అనిపిస్తలేదా అయ్యా? బయటకు తోలుకోమంటే బైక్ అడిగి తోలుకొచ్చి ఇదే బయటికి అంటున్నావు. ఈ మాత్రం దానికి ఇంత సోగ్గా తయారైనా నేను అవసరమా నాకు ఇది?